పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఎప్పుడూ వింత ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆట తప్ప ఈ లీగ్ అన్ని విషయాల్లో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్ కు లాహోర్ కలందర్స్ కు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ముల్తాన్స్ బౌలర్ ఉబైద్ షా ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేస్తున్నాడు. దూకుడుగా ఆడుతున్న శామ్ బిల్లింగ్స్ ఆ ఓవర్ మొదట్లోనే 2 సిక్స్లు కొట్టాడు. ఆ ఓవర్ చివరి బంతికి శామ్ బిల్లింగ్స్ సిక్స్ కొట్టడానికి ప్రయత్నించి ఫీల్డర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడంతో శామ్ బిల్లింగ్స్ వికెట్ తీసిన ఆనందంలో ఉబైద్ షా సహచర ఆటగాళ్లకు హైఫై ఇస్తున్నాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ కూడా హైఫై ఇచ్చేందుకు తన చేతిని పైకి లేపాడు. అయితే అప్పటికే జోరు మీదున్న ఉబైద్ పొరపాటున ఉస్మాన్ చేయిపై కాకుండా తలపై గట్టిగా బాది హైఫై ఇచ్చేశాడు. ఈ దెబ్బతో దిమ్మ తిరిగిపోయిన వికెట్ కీపర్ ఉస్మాన్ తల పట్టుకుని నేలపై పడిపోయాడు. ఇది చూసి మైదానంలో ఉన్న వారంతా తెగ నవ్వుకున్నారు. ఫిజియో వచ్చి పరిశీలించాక ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఉస్మాన్ మ్యాచ్ లో కంటిన్యూ అయ్యాడు. ఈ ఘటన కారణంగా మ్యాచ్ కొంతసేపు ఆగిపోయింది. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కొద్ది రోజుల క్రితమే ఈ లీగ్ లోని ఓ ఫ్రాంచైజీ బాగా ఆడిన ఆటగాళ్లకు హెయిర్ డ్రైయర్లు, ట్రిమ్మర్లు బహుమతులుగా ఇచ్చి నవ్వుల పాలైంది.